జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా లేకపోతే ఇంకెవరికైనా అధికారం ఉందా? ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రజలందరిపైన ఉన్నది. పాలించడం చేతగాక చేతులు ఎత్తేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న స్తోయి మర్చి 24 గంటలు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ను ప్రశ్నించుకుంటూ బతుకుదామనే ధోరణిలో వాళ్ళు బతుకుతా ఉన్నారు. అసలు వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు పాలించాలి, వాళ్ళు ఏదైనా పుట్టెడు అబద్ధాల పునాదుల మీద వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామన్న సోయి కూడా వాళ్ళకి లేదు. సరే, వాళ్ళకంటే పబ్బం గడపాలి కాబట్టి చేసుకుంటున్నారు. ఏదైతే ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి బీజేపీ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కు తానంటే తొందరని సంకలు గుద్దుకుంటూ బీజేపీ బీఆర్ఎస్ ని ప్రశ్నిస్తూ ఉన్నది. బీజేపీ నాయకులు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద నోరు బారేసుకుంటున్నారు. ఇక కొంతమంది కొత్త పార్టీలు పెట్టిండ్రు. వాళ్ళు సైతం బీఆర్ఎస్ నే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తంగానే కథం పోయి ఆ కాంగ్రెస్ సంకలు చేరుతున్నారు. అంటే అధికారంలో ఉన్నది కాంగ్రెసా బీఆర్ఎస్ఆ? బాధ్యతలు తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రభుత్వంగా నిర్ణయాలు తీసుకోవాలి, సంక్షేమాన్ని అభివృద్ధిని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత కలిగిన వీళ్ళు ఇలా చేతులు ఎత్తేసుకొని తానా అంటే తందానాన్ని కూడా సిగ్గు లేకుండా ఎట్లా బతుకుతా ఉన్నారు? నీకేమన్నా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి, నువ్వు జాతి నీతి అని బాగా మాట్లాడతావు కదా, ఆ నీతి జాతీలు కనుక నీకున్నట్టయితే నిన్న హైదరాబాద్ సరూర్ నగర్ లో యువ సంగ్రామ సదస్సు వేదికగా లేవనెత్తినటువంటి నిరుద్యోగుల అంశాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. వాళ్ళు చెప్పిను, మొదటి ఏడే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం నిరుద్యోగులకు, అది మా బాధ్యత అని చెప్పేసి మీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ కరిగే బుడ్డ బాతాలు కొట్టే నువ్వు ఆ వేదికగా ఎన్నోసార్లు హామీలు ఇచ్చినావు. మరి ఏడవైన 2 లక్షల ఉద్యోగులు 3 ఏళ్ళ దగ్గరికి వచ్చింది. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలకు నియామక పత్రాలు అందజేసేసుకుంటే సిగ్గు లేకుండా సంకలు గుద్దుకుంటున్నారు కాంగ్రెస్ మంత్రులు కానీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా నువ్వు కానీ. మరి నిన్న ప్రశ్నలు తలెత్తిండ్రు. ఉద్యోగాల సంగతి ఏంది అని అడిగితే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నావట, ఉద్యోగాల సంగతి ఏంది అని అడిగితే ఎంట్రీ డబ్బా తెచ్చుకొని తాగిసామంటావట. వాళ్ళు చెప్తా ఉన్నారు, నువ్వు నీ రాహుల్ గాంధీ, నీ జాతీయ కార్యవర్గం, మీ రాష్ట్ర కార్యవర్గం అంతా ఎంట్రీ డబ్బా మేము తెస్తాం, తాగి సాగుంది, మా రాష్ట్రానికి పెట్టిన దరిద్రం పోతుంది, పీడ విరగడవుతుంది అంటున్నారు. ఇది నిజమా కాదా? ఏం బీకడానికి నువ్వు ముఖ్యమంత్రి? వాళ్ళు ఎంట్రీ డబ్బా తీసుకొని మంద అయినాక నువ్వేం బీకడానికి? ఇలా వ్యవసాయాన్ని గంగలు కలిపినావు, రైతులు లబోదిబో అని మొత్తుకుంటున్నారు. వాళ్లకు పంట సమయానికి వేయవు, కొన్ని సీజన్లు ఎగ్గొడతావు, ఎరువులు అందియవు, విత్తనాలు అందియవు, పండించిన పంట కొనుగోలు చేయవు, ఏది చేత కాదు నీకు. లాస్ట్ కత్త నిరుద్యోగులు నిన్న సభ పెట్టుకుంటా కూడా బీఆర్ఎస్ లో సభ అంటున్నావు. నువ్వు పెట్టుకుంటేనేమో నిరుద్యోగుల సభ అవుతుంది, ఇలా వాళ్ళు పెట్టుకుంటే ఇలా బీఆర్ఎస్ సభ అవుతుంది. అట్లెట్లయితుంది? సరే, బీఆర్ఎస్ సభ అనుకుందాం. ఆ బీఆర్ఎస్ సభ వేదికగా నిరుద్యోగులు నిన్న లేవనెత్తిన అంశాల పట్ల నువ్వు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీపైన ఉన్నదా లేదా? ఎందుకంటే మా దాంట్లో విద్యాశాఖ నిర్వహించే సిపాయిలు ఎవరు లేరు, అందరికంటే డబల్ ధమాకల నేనే సిపాయిని ఉన్నా, నాకంటే సిపాయి మొగోడు లేడు కాబట్టి విద్యాశాఖను కూడా నా దగ్గరే పెట్టుకుంటున్నా అని చెప్పేసి బీరాలు వలికినవు, నువ్వు బుడ్డ బాతాలు కొట్టినవు. మరి ఆ విద్యాశాఖలో నువ్వు వచ్చిన తర్వాత జరిగిన మార్పులేంది? ఆ విద్యార్థులకు నువ్వు వచ్చిన మేలేంటి? అదే చదువుకున్న విద్యార్థులు బయటకు వచ్చినాక వాళ్ళకి కల్పించినటువంటి ఉద్యోగాలు ఎన్ని? నువ్వు తోకదాడిచ్చినటువంటి విషయాలు ఎన్ని? సమాధానం చెప్పాలి కదా. హోంశాఖ దగ్గర పెట్టుకున్నావు. నువ్వు హోంశాఖ మంత్రి అయిన తర్వాత గంజాయి వ్యాపారం పెరిగింది, గంజాయి వాడటోళ్ళు పెరిగిండు. లాస్ట్ కడితే పక్క రాష్ట్రాలు వచ్చి పెద్ద మొత్తంలో హైదరాబాద్ లో గంజాయి దొరకబట్టుకుంటున్నటువంటి దౌర్భాగ్య స్థితి, తలవంచుకునే స్థితి అలా తెలంగాణకు కల్పిస్తా ఉన్నావు. నీ హయాంలో విపరీతమైనటువంటి రౌడీజం పెరిగిపోయింది, గుండాయిజం పెరిగిపోయింది, సెటిల్మెంట్లు పెరిగిపోయినాయి, బెదిరింపులు పెరిగిపోయినాయి. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ పనిచేయలేని పరిస్థితి ఏర్పడ్డది. అయినా సిగ్గు లేకుండా నువ్వు కేసీఆర్ అంటావు, నీది ఏ జాతి, నీ జాతి లేకుండా చేస్తా. నీదే జాతి, యాదవ్ అన్నావు, గౌడు అన్నావు, సాయబు అన్నావు, రెడ్డి అన్నావు, ఏది దొరుకుతుంది అన్నావు. మరి నువ్వు చెప్పుకున్నటువంటి అంటున్నటువంటి నువ్వు పెట్టుకున్న పేర్లలో ఏ ఒక్క వర్గానికన్నా నువ్వు మేలు చేసినావా? నువ్వు చేసినట్టయితే అది బయటికి చెప్పు. మరి సబ్బండ వర్ణాలను రోడ్డు పాలు చేసినటువంటి దౌర్భాగ్య పాలన కదా నీది. సిగ్గు లేకుండా కేసీఆర్ మీద నోరెందుకు మారేసుకుంటున్నావు? ముఖ్యమంత్రి నువ్వు కదా, నిర్ణయాలు తీసుకునే బాధ్యత నీ పైన ఉన్నది కదా. నిన్న యువ సంగ్రామ సదస్సులో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం చేత కానీ దద్దమ్మ మళ్ళా నువ్వు కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద నోరు బారేసుకుంటున్నావు. అసలు ఈ మానసిక స్థితి బాగున్నదా లేదా? నువ్వు రాహుల్ గాంధీని ప్రధాని చేసి ముఖం అనేది
నీ పాలనలో రాహుల్ గాంధీ తెలంగాణకు రాకుండా అయిపోయింది, తెలంగాణకు వచ్చే ముఖం లేకుండా అయిపోయింది రాహుల్ గాంధీకి. ఇంకా నువ్వు నిలుగుతా ఉన్నావు. గతంలో బుడ్డబాతాలు కొట్టినావు, కార్యవర్గం విస్తరించే దమ్ము లేదా అదా ఇదా అని చెప్పేసి అప్పుడు. మరి ఇప్పుడు 3 ఏళ్ళు పూర్తిగా వస్తున్నది, ఇప్పుడు నువ్వు నీ కార్యవర్గాన్ని పూర్తి చేసుకోలేదు. చేతగాంది నీకా వేరే వాళ్ళకా? ఈ బుడ్డబాతాలతోటి ఇంకెంతకాలం బతుకుతావు? ఒక విద్యాశాఖ మంత్రిగా నిన్న చదువుకొని బయటకు వచ్చిన నిరుద్యోగులకు, విద్యార్థులకు సమాధానం చెప్పే బాధ్యత కలిగిన నువ్వు నెత్తి మీద నోరేసుకొని పిసపిస ఒరిగితే నిన్నెవడు పాపం అంటలేడు. నీ కాంగ్రెస్ పార్టీని పాతాళానికి దొక్కుతామని చెప్పేసి ప్రతి ఒక్క వర్గం శపథం చేస్తా ఉన్నది. కేసీఆర్ మీద నోరు వారేసుకుండి బతుకుతా అంటే బిడ్డ, నిన్ను పాతాళానికి దొక్కి నీ నాలుక చేరే రోజులు దగ్గరలో ఉన్నాయి. కేసీఆర్ను తిడితేనే పాలన అనుకుంటే నీకంటే దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు మరొకడు లేడనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. కేటీఆర్ గారు లేవనెత్తుతా ఉన్న అంశాలు, హరీష్ రావు గారు లేవనెత్తుతా ఉన్న అంశాలు, ఇవాళ ఒకవైపు ఎల్నినో ప్రభావం ఉంది తెలంగాణ పైన, చాలా ఇబ్బందులకు గురవుతాయి, ఎక్కడ నీళ్ళు అక్కడ ఒడిసి పట్టుకోవాలని చెప్తే అక్కడికి పోతే వాళ్ళని అరెస్ట్ చేస్తావు. ప్రాజెక్టుల నీళ్లు తోడుకునే దమ్ము లేదు నీకు, నీకు అధికారం లేదు, దానికి ఒక విజన్ లేదు. నువ్వు మాట్లాడితే ఎట్లా? ఇప్పటికైనా నీకు సోయి ఉంటే ఒక విలువైనటువంటి సలహాలు, సూచనలు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇస్తా ఉన్నది. వాటిపైన బుర్రనాలోచించుకో, వాటిని ఇంప్లిమెంట్ చేయి. రాష్ట్ర ప్రజలను కాపాడడం కోసం బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ ఇంకో పార్టీ కాదు. ప్రజలు సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు మనం ప్రొవైడ్ చేయాలి. ఎట్లా నీకు చేతనైతే లేదు ఒక ముఖ్యమంత్రిగా, ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండగా కూడా కనీసానికి కేసీఆర్ గారి నాయకత్వంలో వస్తున్న సలహాలు, సూచనలు తీసుకున్నాను సరే ఆ ప్రజలను ఆదుకుంటే బాగుంటుంది. కానీ లేకపోతే నిన్ను ఇంకా 4 రోజులైతే కుక్కలు కూడా దేకుతలేవు, దేకై కూడా. దానికే నీ ఫ్రస్ట్రేషన్ అనే విషయాన్ని కూడా నువ్వు గమనించుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా.